నెల్లూరులో నారాయణ అంటే అభివృద్ధి, అభివృద్ధి అంటే నారాయణ. నారాయణ అసలు 5 సంవత్సరాల ముందు చేసిన పనులు తప్ప 5 సంవత్సరాలు వైసీపీ పాలనలో ఒక్క మట్టి కూడా వేయలేదు, ఒక్క ఏం చేయలేదు. నారాయణ సార్ అంటే అభివృద్ధి కాబట్టి నారాయణ సార్కి ఇంత బలం ఉంది. మీకు పింఛన్ రావడం లేదా? పింఛన్ రాదు. మీకు వికలాంగులు కదా, వికలాంగులు హ్యాండిక్యాప్ పింఛన్ రాదు. సార్ మాత్రం బండి ఇచ్చారు నాకు. నారాయణ సార్ ఇచ్చింది పింఛన్. ఇది పర్సెంటేజ్ లేదంట. హ్యాండిక్యాప్ ఫైలేరియా ఉంటే పింఛన్ రాదు అని చెప్పారు. నడుస్తారా మీరు? లైట్ గా నడుస్తాను, స్టాండ్ తీసుకొని నడుస్తాను. పాలన అటువంటిది. ఏమన్నా గవర్నమెంట్ హాస్పిటల్ పోయి చేస్తే నీకు పర్సెంటేజ్ లేదు, 2 కాళ్ళు ఉంటే 5,000 ఇస్తాము అని చెప్పి ఇలా. 2 కాళ్ళకు లావు ఉంటే నాకు కాలు ఫైలేరియా దోమకాటు అన్నమాట. కాలు 2 కాళ్ళు దోమకాటు ఉంటే 5,000 ఇస్తాము, ఒక కాలుకి ఇవ్వు అని చెప్పారు గవర్నమెంట్ హాస్పిటల్లో. అందుకని చెప్పి నడవలేని పరిస్థితులు ఉంటే సార్ వస్తే సార్కి చెప్తే సార్ బండి ఇచ్చారు. ఇప్పుడు నా పని నేను చేసుకొని ఏదో వ్యాపారం, ఐస్ బండి ఏదో ఒకటి వ్యాపారం చేసుకొని జీవనం గడుపుకుంటున్నాను. వికలాంగులు అంటే అన్ని 2 పోతే ఏం చేయలేదు, పని చేయగలం. అలాంటిది పింఛన్ లేకపోతే బతకడం కష్టం కదా. పాలన అటువంటిది, ప్రభుత్వం అటువంటిది, ఏం చేద్దాం. ప్రభుత్వం అటువంటిది. పేద మధ్యతరగతి కుటుంబాలు ఈ ప్రభుత్వంలో బతకలేము, వైసీపీ పాలనలో బతకలేము. బడా బాబులకే వాళ్ళు. అంటే వైసీపీ పాలన సంక్షేమ పథకాలు ఇస్తున్నాం, నవరత్న పథకాలు ఇస్తున్నాం, అందరికీ మేలు చేసాం కూడా చెప్తున్నారు. అందరికి ఇస్తున్నాం అని చెప్తున్నారా? అందరికి ఇస్తున్నారు, మాకేం అందలేదు బాబు. నేను మా భార్య ఇద్దరమే ఉండేది. మాకు 18,000 రావు, నాకు పింఛన్ రాదు, ఏం లేదు. వస్తే వాళ్ళకి పిల్లలు, బడి పిల్లలు వాళ్ళకి ఇసుకుంటున్నారు కానీ మాకు మాత్రం ఏమీ అందలే. నారాయణ సార్కి పక్కా. ఎందుకంటే బండి ఇచ్చారు సార్, రోడ్లు వేసారు. 5 సంవత్సరాల ముందు నారాయణ సార్ వేసిన రోడ్లు ఇవి కూడా. నారాయణ సార్ అంటే అభివృద్ధి, అభివృద్ధే చేస్తాడు కానీ ఒక విమర్శించాడు. నారాయణ సార్ అభివృద్ధి పనులే చేసుకొని పోతా ఉంటాడు. కాబట్టి సార్ వస్తే రోడ్లు గిడ్లు వేసి బాగుపడతామని చెప్పి సార్కి వేయాలనుకుంటున్నాను. 2024 ఎన్నికలు వస్తున్నాయి, మీ ఓటు ఎవరికి వేయాలి? తెలుగుదేశానికి వేయాలనుకుంటున్నాను. రోడ్డు డెవలప్ కనిపిస్తుంది, ఆయన మంచి చేస్తారు. ఆయన ఎడ్యుకేషన్ పిల్లలకి అందరికి మంచి ఇది చేస్తారు. పార్కులు కట్టించారు పిల్లలు ఆడుకోవడానికి. రోడ్డు పెద్దవాళ్ళంతా రోడ్డు మీద నడిచే మట్టి కొట్టుకోకుండా ఎంటు రోడ్లు వేశారు, అండర్ డ్రైనేజ్ పెట్టారు. ఎక్కడ చూసినా గుళ్ళ దగ్గర ఘాట్లు కట్టించారు, నెక్లెస్ రోడ్డు పెట్టించారు. అవన్నీ మనకి కళ్ళకు కనిపిస్తున్నాయి, డెవలప్ చూపిస్తున్నారు. కాబట్టి మేము తెలుగుదేశానికి ఓటేయాలనుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలని అన్ని ఒట్టి మాటలే, మాకు ఏమి ఇవ్వలేదు, మాకేం చేయలేదు. ఏదన్నా చూపిస్తే కరెంటు బిల్లులు చూపిస్తున్నారు, అసలు ఇంతవరకు మాకేమీ చేయలేదు ఆయన. ఈ 5 సంవత్సరాలు వైఎస్ఆర్ పరిపాలన ఎలా ఉందంటారు? మాకు నచ్చలేదు అసలు. ఆ రౌడీజం పరిపాలన మాకు వద్దు. ఏమైంది రౌడీజం? ఎవరు ఏం చేస్తున్నారండి? ఏం చేశారు 5 ఏళ్లలో? ఎవరికి ఏం చేశారు? ఒక కరోనా టైంలో ఏమన్నా పట్టించుకున్నారా? ఒక కరోనా వచ్చినప్పుడు కరెంటు బిల్లులు కట్టొద్దు అని అన్నారు, కానీ మరుస నెలలో 3 నెలల బిల్లు కలిపి వడ్డీతో సహా కలిపెట్టారు. అసలు ఏ నెల ఆ నెల బిల్లు ఇస్తే వాళ్ళు కట్టుకుంటారు కదా. కరోనా టైంలో అందరూ రోగాన్ని మంచాన్ని పడి ఉంటే మీరు 3 నెలల బిల్లు కలిపి ఒకేసారి ఇస్తే కట్టగలరా? ప్రభుత్వం అధికారి ఉండి ఏం చేయాలి? కరోనా టైంలో అందరూ మంచాల మీద పడి ఉంటే ఆ టైంలో కరెంటు బిల్లులు మీరు ఇప్పుడు ఆపొద్దు కట్టొద్దు అని చెప్పిన వాడు ఆపకుండా ఉండాలి, కట్టనీయకుండా ఉండాలి. లేదు అనేసి ఆపిచ్చేసి 3 నెలల బిల్లు ఒకేసారి వేస్తే నిరుపేదలు ఎట్ట కడతారు సార్? మాకేమి ఇవ్వలేదు సార్, మాకేం లేదు, ఏమి ఇవ్వలేదు. మా ఆయనకి పెరాలసిస్ వచ్చి ఇంట్లో ఉన్నాడు 3 ఏళ్ల నుంచి, ఏమీ లేదు. నాకు ఈ రోజుకి 50 ఏళ్ళు, 45 ఏళ్ళ డబ్బులు రావాలి, ఈ రోజుకి 1 రూపాయి పెట్టలేదు. కనీసం మా వాకిట్లో నీళ్ళు వస్తే పెన్నా నది మా వాకిలి ఒకేగా ఉంది, కావాలంటే ఈ రోజు వచ్చినా ఎవరు వచ్చినా చూపిస్తా, రూపాయి కూడా ఇవ్వలేదు. అది వాళ్ళకే తెలియాలి. అరాచక పాలన. వాళ్ళ వరకు మిద్దిన వాళ్ళకి వాకిట్లో నీళ్లు రాని వాళ్ళకి కూడా డబ్బులు ఇచ్చాడు, వాళ్ళ వరకే చూసుకుంటారు. కనీసం రేషన్ బియ్యం కూడా సరే క్యూలో నిలబడ్డ వాళ్ళకి ఇవ్వడం లేదు, వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు అక్కడ నిలబడి. పేరుకి ఇళ్లకాడికి బియ్యం ఇస్తున్నాము అంటున్నారు కానీ వాళ్ళ బండికి వ్యక్తికి ఆయన బంధువులు వాళ్ళు వస్తే ఏడాడోళ్ళు వచ్చి మన ఏరియాలో వచ్చి తీసుకొని పోతున్నారు. క్యూలో నిలబడ్డ వాళ్ళకి ఇవ్వడంలా వాళ్ళు గొడవ వేస్తే గొడవ అంటున్నారు. ఏమి ఎందుకు కాము? మాకు రేషన్ కార్డు లేదా? ఎందుకు కాము? 40 సంవత్సరాలు ఉంటేనే కదా వచ్చేది. అవును, నాకు ఇప్పుడు 50 ఏళ్ళు, 40 ఆయన ఎక్కేటప్పటికి 46 ఏళ్ళు ఉన్నాయి కదా, మరి ఇవ్వాలి కదా. సచివాలయంలో అడగలేదా? అడిగాము, ఇదిగో అదిగో ఇదిగో పెట్టున్నాం. కారణం ఏమని చెప్పారు?
ఏం చెప్పడం లేదు, ఇస్తారు ఉండండి అంటున్నారు. ఇచ్చేది లేదు, పెట్టేది లేదు, ఏమీ చేయలే ఆయన మాకు. నెల్లూరు నియోజకవర్గానికి ఎవరు వస్తే బాగుంటుంది? తెలుగుదేశం ఎమ్మెల్యే నారాయణ గారు వస్తేనే బాగుంటుంది. నారాయణ సార్ ఏం అభివృద్ధి చేయలేదు, అంతా డబ్బు మొత్తం నాశనం చేశారు కూడా అని వైసీపీ చెప్తున్నారు. ఏం సార్ మీకు కళ్ళు కనపడడం లేదా? కనిపిస్తున్నాయా లేదా? ఎక్కడ నిలబడుకోండారు మీరు? నారాయణ సార్ వేసిన రోడ్డు మీద నిలబడుకోండారు, పక్కనే నిలబడలే కదా. పార్కులు పిల్లలు ఇప్పుడు పోయి చక్కగా ఆడుకుంటున్నారంటే సార్ చేసిన పార్కులే. రొట్టెల పండగకి వెళ్ళి ఇంతకుముందు బురదల్లో బొల్లాడుతున్నారు, ఈరోజు ఎట్టుంది రొట్టెల పండగ దగ్గర ఘాట్లు? పెన్నా ఇక్కడ మైపాడి గేట దగ్గర ఘాట్లు ఎట్లా ఉన్నాయి? శివయ్యని అట్లాగే బురదలోనే ఊగిలాడిస్తున్నారు. ఈరోజు అందరు చూడు, పెద్దవాళ్ళంతా టీ తాగడానికి కూడా అక్కడ కూర్చుంటున్నారు. ఆయన సార్ చేసిన అభివృద్ధి కదా అది. ప్లానింగ్ లేకుండానే ఎట్టంటే అట్ట చేశారు, కార్పొరేట్ ఫండ్ అంతా నాశనం చేశారని కూడా వైసీపీ నాయకులు చెప్తున్నారు. ఎందుకు చేస్తారు సార్? అది కళ్ళకు కనిపిస్తుంటే ప్లాన్ లేకుండా ఎలా చేశారు? పిల్లల్ని ఆడుకోవడంలో కూడా ఒక ప్లాన్ చేసుకొని పిల్లల్ని ఆడించుకోవాలా? ఒక పార్కుని అభివృద్ధి చేయాలంటే ప్లాన్ చేసుకొని చేసుకోవాలా? అది ఎట్లా ఉంది పార్కు? చూడు ఇప్పుడు పోయి పిల్లలు ఎలా ఆడుకుంటున్నారు పార్కుల్లో. టిక్కో ఇల్లు కూడా సరిగా కట్టలేదు, పద్ధతి ప్రకారంగా కట్టలేదు అని చెప్తున్నారు. టిక్కో ఇల్లు ఎందుకు కట్టలేదు పద్ధతి ప్రకారంగా? నువ్వు అసలు ఇప్పటికి ఇచ్చావా టిక్కో ఇల్లుని? తాళాలు తుప్పు పట్టుకొని మూల పెట్టుకొని ఉండవు. నువ్వు ఇల్లు ఇచ్చి తర్వాత అడుగు తుప్పు పట్టిన ఇల్లు అని, దాన్ని ఆడు పక్కన పడేసావు కదా. ఓవరాల్ గా సీఎం ఎవరైతే బాగుంటారు? చంద్రబాబు నాయుడు గారు వస్తేనే బాగుంటది. కుల మతాలు భేదాలు చూపించరు, ప్రతి ఒక్కరికి ఇస్తారు ఏది చేయాలన్నా. ఈ రోజు గత 5 సంవత్సరాలు ఏది ఇచ్చినా రేషన్ ఇచ్చినా తోఫా అందరికీ ఇచ్చారు, కుల మతాలని చూడలా. ఈ రోజు మాకేమీ లేవు. ఆయన ఏది చేయాలన్నా అందరికి ఇచ్చారు. నిరుపేదలు మిషన్ నేర్చుకోవాలన్నా మిషన్ నేర్పించారు, మిషన్లు ఇచ్చారు ఆయన. మీరేం చేశారు? సిద్ధం కార్యక్రమానికి జనాల్లోకి వచ్చి నాకు ఒక ఓట్లు వేయండి అని అడుగుతున్నారు. 2019లో తొలి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మద్యపాన నిషేధం అని ఆ రోజు చెప్పారు. మద్యపాన నిషేధాన్ని చేసింది దేవుడికి కానీ మొత్తం లూటీ చేసి 1000 కోట్ల రూపాయలు తాడేపల్లి ప్యాలెస్కి పంపించారు. కాబట్టి ఈరోజు 1000 కోట్లు అప్పులు చేసి కూడా రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు. ఈరోజు మద్యపాన నిషేధం చేస్తానని చెప్పొచ్చి ఆ పిచ్చి బ్రాండ్లు ఏమేమి బ్రాండ్లు తీసుకొచ్చి ప్రజల మాన ప్రాణాలతో ఆడుకుంటున్నారు. మహిళలు ఆ తెచ్చే పనులు లేక ఆ తెచ్చే డబ్బులు కూడా ఆ మందులు తాగేసి భర్తలు చనిపోయి భార్యలు మాంగళ్యాలు తెంచేసుకునే పరిస్థితికి వచ్చింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడగడానికి వస్తారు? అప్పుడంటే ఒక అవకాశం అని చెప్పారు, మోసం చేశారు. ఇప్పుడు మళ్ళీ వచ్చి ఏ ముఖం పెట్టుకొని వస్తారు? ఇంకా ఓట్లు అడగలేరు. చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ నాయకుడు కాబట్టి ఆ రోజు ఒక సంపద సృష్టించి రాష్ట్రం విడిపోయిన 16,000 కోట్ల లోటు బడ్జెట్లో ఉన్న రాష్ట్రాన్ని కూడా ఈ విధంగా తీసుకొచ్చి ఎక్కడ పెట్టా కూడా అభివృద్ధి సంక్షేమం అనే 2 కళ్ళుగా ఆ రోజు రాష్ట్రాన్ని పరిపాలించారు. ఇప్పుడు కూడా ప్రజలందరూ తెలుసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు అయితే ఇప్పుడుండే 12 లక్షల కోట్ల అప్పుల్లో చంద్రబాబు నాయుడు గారు సంపదను సృష్టించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగల ఒక విజనన్న నాయకుడని జనాలందరూ నమ్ముతున్నారు. 2024 మే 13వ తేదీ జగన్మోహన్ రెడ్డిని నేరుగా పబ్బాడుకునేదానికి తాడేపల్లి ప్యాలెస్ తరివేస్తారు. చంద్రబాబు నాయుడు గారిని 2024 మే 13వ తేదీ అత్యధిక మెజారిటీతో చంద్రబాబు నాయుడు గారు సీఎం కుర్చీని అధిరోహించబోతున్నారు. మహిళలంతా తిరుగుబాటు ఎదురైంది. మహిళలే కాదు, రాష్ట్రం మొత్తం తిరుగుబాటు అయింది. జగన్మోహన్ రెడ్డికి నేరుగా ఇంకా ఇంటికి పోవాల్సిందే. అతను మద్యపాన ఒకటి అంటున్నారు ప్రజలు కూడా. మద్యపాన నిషేధం అన్నారు. మద్యపాన నిషేధం ఎక్కడ చేశారు? మద్యపాన నిషేధం బ్రాండ్లు ఎక్కువ పెట్టి కానీ అమ్మితే వాళ్ళు డబ్బులు పెట్టి కొనలేక వాళ్ళే మానేస్తారని చెప్పి ఒకప్పుడు అన్నారు ఆయన. నువ్వు మంచి మందు లేకపోయినా పిచ్చి మందు అయినా అలవాటు పడ్డవాళ్ళు కాబట్టి తాగేసి వాళ్ళ కడుపుల్లో మంటలు అసలు ఏం బాధపడుతున్నారు. బాధపడి వాళ్ళు కుళ్ళి కుసించి చనిపోతున్నారు. ఆ ఉసురు కూడా మీకు ఊరికే కొట్టుకుంటుంది ఖచ్చితంగా. కాబట్టి ఇప్పటికన్నా ఇవన్నీ మానుకొని జనాల్లోకి వచ్చి మంచిగా ఓటు అడుగు.